లక్షలాది మంది చీరలతో పెట్టుకుంటే ఏమవుతుందో గత ప్రభుత్వానికి బాగానే తెలుసు. నిరుద్యోగులతో పెట్టుకున్నది ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్స్ లేదు కాబట్టిగా మేము ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 7, 2025 వస్తే ఇప్పుడు దాదాపు 2 ఒక్క నోటిఫికేషన్ లేదు. అసలు 4 కోట్ల తెలంగాణ ఎవరు బాగలేరు ఈ ప్రజాప్రభుత్వంలో. ఇంకోటి ఇదే ఎమ్మెల్యేలు మంత్రులు ఒక జూబ్లీస్ ఎలక్షన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చే రోడ్ షోలు చేస్తున్నారు కదా. రాష్ట్రంలో ఏ సమస్య లేదా? వరంగల్ అంతా కొట్టుకోపోయింది. తుఫాన్లు వడదెబ్బలు వెళ్ళి వరి పంటలు అన్నీ కొట్టుకోపోయినాయి. అక్కడ వెళ్ళి సమస్య చూడొచ్చు కదా. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఏరియల్ పర్యటన చేసి వెళ్ళి అక్కడ పంట నష్టం ఎంత వచ్చింది, ఆస్తి నష్టం ఎంత వచ్చింది, అసలు ఎవరెవరికి ఎంత బాధితులకు ఏమేమి ఇవ్వాలి ఏంది అనేది ప్రకటనలు చేసిరు కదా. చేసినప్పటికీ అందాలి కదా బాధితులకి. మాటలు ఇవ్వడం కాదు కదా. వీళ్ళు రాగానే ఇప్పుడు నిరుద్యోగుల సమస్య వచ్చేసి జియో 46 కావచ్చు, జియో 29 కావచ్చు, జియో 108 కావచ్చు, జియో 81 కావచ్చు. మేము రాగానే ఇట్లా ఊదేస్తామన్నారు. వీళ్ళ వల్ల ఏ పని కావట్లేదు. వీళ్ళకు ఒక జియోలు తెలియదు. ఒక జియో ఎలక్ట్రానిక్ చేస్తే ఏ సర్వే నెంబర్ అంటారు వీళ్ళు. జియో 46 అంటే ఏ సర్వే నెంబర్ అని చెప్తారు. అంటే రియల్ ఎస్టేట్ చేసి వీళ్ళకు అది అలవాటైపోయింది. కానీ న్యాయం చేయాలి దిశలో వీళ్ళు లేదు. కాబట్టిగా ఆస్మా గారు, ఓయూ ఫైటర్ ఆస్మా గారు ఇక్కడ నిలబడిందంటే ఆమె ఖచ్చితంగా విన్ అవ్వబోతుంది. ఆమె అందరూ సపోర్ట్ చేసి జూబ్లీహిల్స్ ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ అంటే మేము అనుకున్న ఏదో హైఫైగా ఉంటుంది, ఇక్కడ ఏం లేదు. పెద్ద రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ ఏం లేదు. కాబట్టి ఆమె ఖచ్చితంగా గెలవబోతోంది. మీ మద్దతుగా మీ ఛానల్ ద్వారా జూబ్లీహిల్స్ మీద ఒకటే చెప్తా ఉన్నాం.